ఇక్కడ చూసారు కదా, మనం ఇప్పటివరకు గోల్డ్ షీట్లో అయితే ఇలాంటి పట్టీలు అయితే చూడలేదు కదా, బట్ ఇదే ఫస్ట్ టైంగా చూస్తున్నాము. ఇక్కడైతే ఇలా ఉంది, పట్టీస్ అయితే ఇలా ఉన్నాయి. మనకు 8.5 గ్రామ్స్లో రెడీ అయ్యాయండి ఈ పట్టీలు అయితే. అండ్ 5 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ వస్తుంది. సరే కదా, ఇక్కడ వైట్ స్టోన్ వచ్చింది, మిడిల్లో మధ్యలో వైట్ స్టోన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ 3 మువ్వలు వచ్చాయి. ఇక్కడ ఇది చూసారు కదా, ఈ నెక్లెస్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఆరెంజ్లో ఉన్నాయన్నమాట పగడాలు. మనం ఇలాంటి నెక్లెసెస్ ఎప్పుడు చూస్తున్నాం కదా, ఇలా పగడాలు వచ్చేసి అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పచ్చలు వచ్చాయి. మధ్యలో ఇక్కడ లాకెట్లో లక్ష్మీదేవి వచ్చింది అనమాట, టెంపుల్ జ్యువెలరీ ఇలా వచ్చింది. చూడడానికైతే ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మిడిల్ నుంచి ఇలా తీసుకున్నారు. బ్యాక్ సైడ్ అనేది ఇలా ఇక్కడ ఓన్లీ పగడాలు ఇచ్చారు, ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, ఎంత టోటల్ బ్యాక్ వరకు పగడాలే వచ్చాయి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, టోటల్గా బ్యాక్ వరకు పగడాలే ఇచ్చారు. అండ్ మనకు వచ్చేసి ఇది 10.5 గ్రామ్లో రెడీ అయిందండి. మనకు 6 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, చోకర్ అనమాట ఇది. ఇలాంటి చోకర్స్ మనం చాలా చూసాం కదా, కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎన్ని పీసెస్ చూసినా కూడా. ఇక్కడ ఏంటంటే గ్రీన్లో ఇచ్చారు. మనం ఇలా ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట కలర్ అనేది. ఇక్కడ వైట్ అండ్ పర్ల్స్ గ్రీన్ స్టోన్తో వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే చైన్ ఇచ్చారు. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా చైన్ వచ్చింది. మనకి ఇది వచ్చేసి ఎంత వెయిట్లో రెడీ అయింది అనేది నేను చెప్తానండి. 5 గ్రామ్స్లో రెడీ అయింది ఈ చోకర్ వచ్చేసి. మనకు 2.5 గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది వెయిట్. అండ్ ఇది ఒక నెక్ పీసెస్ అండి. చూడడానికైతే చాలా చాలా బాగుంది. చూడండి ఇలా. అండ్ మనకు వచ్చేసి ఇది 7.5 గ్రామ్లో రెడీ అయింది. 4 గ్రామ్స్ అయితే రిటర్న్ వాల్యూ ఉంది. నెక్ పీసెస్ అయితే నేను మీకు డిజైన్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇది ఒక చోకర్ అనమాట. చూడండి ఇలా ఉంది, లాకెట్ అయితే చోకర్. అండ్ పర్ల్స్ అనేది చిన్న పర్ల్స్తో సైడ్లకి ఇలా 2 లైన్స్ తీసుకున్నారు, చిన్న పర్ల్స్తో తీసుకున్నారు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. చోకర్ లాకెట్ ఇలా ఉంది. ఇది వెయిట్ వచ్చేసి మనకు 6.5 గ్రామ్స్లో రెడీ అయిందండి. 6.5 గ్రామ్స్లో రెడీ అయింది. అండ్ 4 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఉంది ఈ చోకర్ వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి గ్రీన్ బీడ్స్ ఇచ్చారనమాట. గ్రీన్లో ఇది వచ్చేసి టోటల్గా ఇక్కడ పర్ల్స్ తీసుకున్నారు. ఇప్పటివరకు మనం బ్లాక్లో చూసాము, ఇక్కడ పర్ల్స్లో చూస్తున్నాం అనమాట. బాగా అయితే చైన్ ఇలా వచ్చింది సేమ్. 6.5 గ్రామ్స్లో రెడీ అయిందండి. 3.5 గ్రామ్స్ రిటర్న్ వాల్యూ ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ చూసారు కదా, లైట్ పింక్లో ఇచ్చారు ఇక్కడ స్టోన్స్ అనేది. సైడ్లకు మాత్రం గ్రీన్ బీడ్సే ఇచ్చారు, గ్రీన్లోనే ఉన్నాయి. ఇలా హెవీగా కూడా ఉందండి, చూడడానికి కూడా చాలా. నెక్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చే వరకు ఇలా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకు 6 గ్రామ్స్లో రెడీ అయ్యిందండి ఇది. అండ్ 3.5 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనం ఇప్పటి వరకు మనం బ్లాక్ బీడ్స్లో చూసాము, బ్లాక్. కానీ ఏంటంటే ఇవి రౌండ్ షేప్లో వచ్చాయన్నమాట. సేమ్ రౌండ్ షేప్లో తీసుకున్నారు ఈ పర్ల్స్ అనేటివి. ఇక్కడ ఇవి బ్లాక్లో తీసుకున్నారు. అండ్ 5 గ్రామ్స్ అనేది రెడీ అయిందండి. 3 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది. ఇప్పటివరకు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ పీస్ మొత్తం సేమ్ చూసాము, బట్ ఇక్కడ ఏంటంటే స్టెప్ వైజ్ అన్న ఇలా తీసుకున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 లైన్స్ వచ్చింది. ఇక్కడైతే పింక్ స్టోన్స్ ఇచ్చారనమాట, పింక్లో తీసుకున్నారు, పింక్ బీడ్స్ సారీ. ఇక్కడ పర్ల్స్ వచ్చాయి, ఇక్కడ కింద కూడా పర్ల్స్ ఉన్నాయి. 6 గ్రామ్స్లో రెడీ అయిందండి. 3.5 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఉంది. ఇది 6 గ్రామ్స్లో వచ్చింది. ఇది వచ్చేసి నెక్ పీస్ అయితే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ సైడ్కి పర్ల్స్ వచ్చేసి 3 లైన్స్లో తీసుకున్నారు. సేమ్ 3 లైన్స్ పర్ల్స్ వచ్చింది. మనకు ఎక్కువ కావాలంటే కూడా చేయించుకోవచ్చు, ఎక్కువ లైన్స్ కావాలన్నా తక్కువ కావాలన్నా. ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు. లాకెట్ కాకుండా ఇలా ఇచ్చారనమాట. ఇది మనకు వచ్చేసి 4 గ్రామ్స్లో రెడీ అయిందండి. 4 గ్రామ్స్లో రెడీ అయింది. అండ్ 2 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఇస్తున్నారు. ఇక్కడ చూసారా, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చింది. 3 లైన్స్ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, గ్రీన్ అండ్ పింక్ పర్ల్స్ 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడైతే ఇలా ఇచ్చారు, హుక్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఇది ఇలా చైన్ అయినా వేసుకోవచ్చు, థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ 5.5 గ్రామ్స్లో రెడీ అయింది. ఇది మనకు వచ్చేసి 3 గ్రామ్స్ అయితే రిటర్న్ వాల్యూ ఉందండి. ఇది 5.5 గ్రామ్స్లో రెడీ అయింది. అండ్ 3 గ్రామ్స్ రిటర్న్ వాల్యూ వస్తుంది.
ఇక్కడ చూసారు కదా, ఇవి పర్ల్స్ తీసుకున్నారు. ఇక్కడ సైడ్ పెండెంట్స్ ఇచ్చారండి. ఇక్కడ ఒక పెండెంట్, ఇక్కడ ఒక పెండెంట్ ఇస్తారు. పర్ల్స్ అనేవి 3 లైన్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే ఒరిజినల్ పర్ల్స్ ఉంటాయి. మనకు కలర్ షేడ్ అవుతాయి అలాంటి టెన్షన్స్ అయితే ఏమి ఉండవండి. ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి కదా, మనకు ఏంటంటే కస్టమైజ్ కలర్ డిఫరెంట్ కావాలంటే కూడా మనం రెడీ చేయించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఈ పర్ల్స్ వచ్చేసి మనకు 4 గ్రామ్స్లో రెడీ అయింది. 2 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హెవీ నెక్ పీసెస్ అనమాట. చాలా చాలా హెవీగా ఉంది. స్టోన్స్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. హెవీగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా, ఇది ఒక్కటి సింగిల్ పీస్ యూజ్ చేసినా సరిపోతుందండి. ఇక్కడ పర్ల్స్ వచ్చేసి 5 లైన్స్ తీసుకున్నారు సైడ్లోకి. నేను మళ్ళీ చూపిస్తున్నాను లాకెట్ ఒకసారి ఎలా ఉంది అనేది మీకు. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉంది. ఇది మనకు వెయిట్ వచ్చేసి 8.5 గ్రామ్స్లో రెడీ అయిందండి. 8.5 గ్రామ్స్ అండ్ 4.5 గ్రామ్స్ అయితే రిటర్న్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇవి అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ బీడ్స్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్లా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీటికి చిన్నగా డిజైన్ అనేది ఇలా తీసుకున్నారు. మనం ఇక్కడ ఇది డిఫరెంట్గా కూడా మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ కలర్ మనకు లేదు, ఇది నచ్చలేదు, ఇంకా వేరేది కావాలని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. లాకెట్ కూడా ఇలా ఉంది. సైడ్కి అయితే పింక్ స్టోన్స్తో తీసుకున్నారు చిన్న చిన్నగా. మధ్యలో గ్రీన్ స్టోన్ తీసుకున్నారనమాట. ఇది మనకు వచ్చేసి 4 గ్రామ్స్లో రెడీ అయిందండి. 2 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఉంటుంది. అండ్ అలాగే గ్రీన్ బీడ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ గ్రీన్ బీడ్స్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ లక్ష్మీదేవి లాకెట్స్ ఇచ్చారు సైడ్లోకి. ఇక్కడ 4 అనమాట. ఇక్కడ 2, ఇక్కడ 2 తీసుకున్నారు. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మనం చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ నెక్ పీస్కి వచ్చేసి 4 పెండెంట్స్ వచ్చాయి. మనకు 3.5 గ్రామ్స్లో రెడీ అయింది. అండ్ ఇక్కడ చూసారా, రిటర్న్ వాల్యూ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు చాలా చాలా నచ్చుతుందండి. ఇది 3 లైన్స్ గ్రీన్ బీడ్స్ తీసుకున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ పెండెంట్స్ అనేటివి ఎలా ఇచ్చారనేది జస్ట్ ఇలా ఇచ్చారనమాట. 4 వైట్ స్టోన్స్తో ఇచ్చారు. 4 వైట్ స్టోన్స్ తీసుకొని సింపుల్గా ఉంది. ఇది 8 పీసెస్ వచ్చాయి ఇవి మధ్యలో పెండెంట్స్ అయితే. అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకు 3 గ్రామ్స్లో ఉన్నాయన్నమాట ఈ పెండెంట్స్ వచ్చేసి. అండ్ 1.5 గ్రామ్ అయితే రిటర్న్ వాల్యూ వస్తుందండి. 3 గ్రామ్స్లో రెడీ అయింది. 1.5 గ్రామ్ రిటర్న్ వాల్యూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది కూడా సేమ్ అనమాట. డిఫరెంట్గా ఇప్పటివరకు చూసాం కదా జాలీ నెక్లెసెస్, అలా అన్నమాట. ఇక్కడ పర్ల్స్ తీసుకొని ఇక్కడ కింద చిన్న పర్ల్స్ తీసుకున్నారు మళ్ళీ వీటికి. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ తీసుకున్నారు. చిన్న లాకెట్ అయితే ఇలా వచ్చింది. కానీ లైన్గా ఇలా సేమ్ అయితే నీకు సేమ్ ఇలా వచ్చిందండి. ఇక్కడ 3 లైన్స్లో వచ్చింది. మిడిల్లో కూడా తీసుకున్నారు ఇలా. అండ్ మనకి ఇది వెయిట్ వచ్చేసి 6.5 గ్రామ్స్లో రెడీ అయిందండి. ఈ నెక్ పీస్ వచ్చింది. మనకు 3.5 గ్రామ్ అయితే రిటర్న్ వాల్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవి జాలీ నెక్లెసెస్ అనమాట. ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇచ్చారు. బ్లాక్లో తీసుకున్నారు. ఇక్కడ పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి చైన్ ఉంది. ఇది వచ్చేటోడికి మీకు శిల్పా శెట్టి మోడల్ అంటారండి. ఇది శిల్పా శెట్టి లాకెట్ అంటారు, శిల్పా శెట్టి మోడల్ అంటారు. అంటే నెట్ పీసెస్ మోడల్ కింద ఉంటుంది. ఇది మీకు ఇది స్పేర్ లాకెట్లు రావటం అన్నది అవైలబుల్ తక్కువగా ఉంటాయి స్పేర్లో. అంటే ఎక్కువగా మనకి షేప్స్, రౌండ్ షేప్స్ లేదా కోలా షేప్స్ ఎక్కువగా ఉంటాయి. స్పేర్ అన్నది తక్కువగా ఉంటుంది. మనం స్పేర్ కూడా చేసాం. అండ్ బిట్స్ ఇచ్చేసామండి దీనికి. ఈ పైన 4 బిట్స్ కింద వస్తాయి. దీనిలో గ్రీన్ ఉంది కదండి, గ్రీన్ కావాలంటే గ్రీన్ వేసుకోవచ్చు. లేదు కెంపులు కావాలంటే కెంపులు, బ్లాక్, వైట్ ఇలాగా కలర్స్ ఏవి కావాలన్నా వేసుకోవచ్చు. ఇవి లెంత్ కూడా ఎక్కువ వస్తుంది. దీనికి బ్యాక్ కూడా బ్యాక్ చైన్ వచ్చేస్తుంది. అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది అండి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే మనం పెరల్స్ లో చేసుకోవచ్చు కాబట్టి దీనికి బ్యాక్ చైన్ ఇచ్చడం జరిగింది. ఇది చాలా హెవీ లుక్ వస్తుందండి. వెయిట్ మాత్రం తక్కువలోనే ఉంటుంది. 12.5 గ్రామ్స్లో రెడీ అయ్యింది. 8 గ్రామ్స్ రిటర్న్ వస్తుంది. దీనికి వాడిన స్టోన్స్ అన్ని కూడా సీజెడ్స్ వాడాం. సీజెడ్ స్టోన్స్ వాడాం. సేమ్ అదే టైప్ లో ఇది డబల్ లాకెట్ వచ్చిందండి. మొత్తం దీనిలో కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. పింక్ కావాలితే పింక్ వేసుకోవచ్చు, ఏ కలర్ కావాలితే కలర్స్ వేసుకోవచ్చు. లాకెట్లు 2 కూడా చాలా హెవీగా ఉంటాయి. మీకు ఈ లాకెట్స్ వెయిట్లే మీకు అప్రాక్సిమేట్ గా 15 గ్రామ్స్ 16 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఇవి కూడా మేము లేటెస్ట్ గా మోడల్లో ఉన్నది. ఇది
చాలా బ్రాడ్గా ఉంటుందండి, బాగా ఇవి కూడా సేమ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ పెరల్స్ సైజు కొంచెం 4x5 అంటుంది ఈ సైజ్ ఇది. ఓకే. దీనిలో ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్నది వేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు. ఇది ఎంతలో అయిందండి? ఇది సేమ్ వెయిట్ అలాగే 12.5 గ్రామ్స్లో అయింది. మనకి 8 గ్రామ్స్ రిటర్న్ వాల్యూ ఉంటుంది. రిటర్న్ వాల్యూ వస్తుంది. అంటే హెవీ అండి ఐటమ్. అవును, అంటే ఇలా టచ్ చేసినా కూడా హెవీగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి కూడా ప్లస్ చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా హెవీ అనిపిస్తుంది. అండ్ వెయిట్ వచ్చే వరకు లైట్ వెయిట్, తక్కువ వెయిట్లో 12.5 గ్రామ్స్లో రెడీ అయింది. అందులోనే సేమ్ ఇలా పగడాలు వచ్చి ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇక్కడ బాల్స్లా ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ షేప్లో తీసుకున్నారు. ఇదైతే కొద్దిగా లాంగ్ ఉంది అండ్ ఇది వెయిట్ వచ్చేసి మనకు 7.5 గ్రామ్స్లో రెడీ అయిందండి. అండ్ వచ్చేసి 4 గ్రామ్స్ అనేది రిటర్న్ వాల్యూ ఉంది. ఇక్కడ చూసారు కదా పర్ల్స్లో ఇచ్చారనమాట. పర్ల్స్లో తీసుకున్నారు. ఇక్కడ టోటల్గా పింక్ స్టోన్స్ కుందన్స్ అంటాం కదండి, అలా ఇచ్చారు. ఇక్కడ ఇలా సైడ్కి అయితే ఇలా వచ్చింది. లాకెట్ అయితే ఇలా ఉంది. లాకెట్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి లాకెట్ అయితే చూస్తున్నాను నేను దగ్గర నుంచి. ఇది మనకు వెయిట్ వచ్చేసి బ్యాగ్ చూసారు కదా ఇలా ఉంది. ఏంటంటే వితౌట్ చైన్ వచ్చింది. ఇది 4.5 గ్రామ్స్లో రెడీ అయిందండి. మనకు వచ్చేసి 2.5 గ్రామ్ అనేది రిటర్న్ వాల్యూ ఉంది ఈ నెక్ పీసెస్ అయితే.